మనకు కూడా ఒక ఎగ్జామ్ అనేది ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనము సరిచేయబడతామో అప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు మనకు ఆశీర్వాదాన్ని కలుగ చేస్తాడు. మార్పు లేకపోతే ఆదరణకర్తనే పరిశుద్ధాత్మ మనలోకి రాదు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మనతో అనేకమైన సందర్భాలలో అనేకమైన విషయాలలో కూడా దేవుడు మనతో మాట్లాడి మనలను బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని లేఖనాలను ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 19. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ సారాంశములను గురించి మనం ధ్యానించినప్పుడు అపోస్తలుడైన పేతురును యోహానును వాళ్ళు ఇద్దరు కూడా యెరూషలేము అనే ఒక మందిరములోకి వెళ్ళి మాట్లాడుతున్న మాట అండి. ఎందుకంటే అక్కడ ఆ ప్రజలు యేసు ప్రభును శిక్షించిన వారు. హల్లెలూయా. ఆ ప్రజలు శిక్షించిన వారు కనుక వారి మధ్యలోకి పేతురును యోహానును కూడా వారి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెబుతూ ఉన్నారు. ఇదిగో మీకు విశ్రాంతి దొరుకునట్లుగా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎంతో చక్కనైన మాట ఉందో. మీకు విశ్రాంతి కాలములు వచ్చునట్లును అంటే ఇప్పటికీ వారికి యేసు ప్రభును సిలువ వేసిన తర్వాత వారికి ఇంకా సంతోషం అనేది లేదు. వారికి సంతోషం అనేది లేదు కనుక దేవుడు ఆ విషయమును గురించి వారికి బయలుపరచడానికి, వారున్న పరిస్థితులను దేవుడు తెలియపరచడానికి పేతురును యోహానును కూడా ఆ మందిరము దగ్గరికి పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారితో మాట్లాడుతున్న మాట అండి. ఇదిగో ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చునట్లుగా. హల్లెలూయా. విశ్రాంతి కాలము మీకు వచ్చునట్లుగా క్రీస్తు తిరిగి ఎక్కడికి రావాలి? క్రీస్తు ఎక్కడికి రావాలి అంటున్నాడు? మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయన ఎంత చక్కగా అంటున్నాడండి. క్రీస్తు యేసును మరలా మీ యొద్దకి ఆయన పంపునట్టు. హల్లెలూయా. ఆయన పంపునట్టు. ఆయన ఎవరు? దేవుడు. దేవుణ్ణి మరలా మీ యొద్దకి ఆయన పంపునట్లుగా. అందుకనే యేసు ప్రభువు ఒక మాట అన్నాడు. ఇదిగో నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళుచూ ఉన్నాను. అయితే మీకు
ఆదరణ కలగ చేయటానికి ఏంటి, ఎవరిని? మిమ్ములను ఆదరణ కలగ చేయడానికి, మిమ్ములను విశ్రాంతి కలగ చేయడానికి ఏంటి, వేరే ఒక ఆదరణకర్తను పంపిస్తాడు. హల్లెలూయా. ఏముంది అక్కడ? పంపిస్తాడు. ఏది? ఆదరణకర్తని ఆత్మను మీ యొద్దకి పంపిస్తాడు అంటాడు. హల్లెలూయా. అయితే ఈ ఆదరణకర్తనే పరిశుద్ధాత్మ మనలోకి రావాలి అంటే మనలోకి ఆయన రావాలి అంటే, ఆయన మనలను పంపించాలి అంటే, ఇక్కడ మీ పాపములను ఒప్పుకొనండి అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ పాపములను ఒప్పుకొనండి అంటాడు. అయితే మనం ఆయన పాపము, మనం చేసిన పాపములను ఒప్పుకొని మనము ఆయన మన దగ్గరికి రావటానికి మనము చేసిన పాపములను ఒప్పుకొని, అందుకని అంటాడుగా దేవుడు మరొక చోట, పాపములను దాచిపెట్టువాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటాడు, మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తము మీరు మారు మనస్సు పొందండి అంటాడు. హల్లెలూయా. మారు మనస్సు పొందాలండి, మార్పు రావాలండి. మార్పు రాకపోతే ప్రభువు మన యొద్దకి రాడు. హల్లెలూయా. మార్పు లేకపోతే ఆదరణకర్తనే పరిశుద్ధాత్మ మనలోకి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలోకి రావాలంటే 2 విషయాలు అక్కడ చెప్పాడండి ఆయన. 2 విషయాలు చెప్పాడు. ఒకటేమో మీ పాపములను ఒప్పుకొనండి, రెండోదేమో మారు మనసు పొందండి అంటాడు. హల్లెలూయా. విషయాలను కూడా ఆయన అక్కడే నేను మీకు తెలియపరిచే విషయము. హల్లెలూయా. దేవుడు మన పక్షముగా ఆయన మన యొద్దకి వచ్చి, తండ్రి మన యొద్దకి పంపాలి అంటే మనకు విశ్రాంతి రావాలి అంటే 3 విషయాలు చెప్తాను నాన్న. త్వరగా చెప్తాను, సమయం ఎక్కువ తీసుకోను. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు చెప్తాను నేను. ఆ 3 విషయాలను జాగ్రత్తగా ఆలకించండి. వాక్యాలను మనం వింటూ దానిని అనుసరించే వారిగా ఉండాలి. అప్పుడే ప్రభువు మన యొద్దకి ప్రత్యక్షం అవుతాడు ఆయన. హల్లెలూయా. 3 విషయాల గురించి నేను చెప్తాను, గమనించండి. మీరు రాసుకొని 3 విషయాలు చెప్తాను, రాసుకొని ఎందుకంటే అప్పుడప్పుడు దాన్ని ధ్యానిస్తూ ఉండండి. మొదటి విషయం గమనించండి, మార్పు కోసము ప్రయాసపడండి. హల్లెలూయా. కోసము, మార్పు కోసము ప్రయాసపడండి. అంటే మన జీవితాలను మనము ఒక్కొక్కటి మనము మార్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకు మార్చుకోవాలి? మనము దేవుడు మనకు ప్రత్యక్షము అవ్వాలంటే ఒక్కసారి ఏ నరుడను కూడా మార్చబడలేడు. హల్లెలూయా. అంత పెద్దగా అపోస్తులుగా ఏర్పరచబడిన పౌలు గారు ఆయన ఒక్కసారి మార్చబడలేదండి. అతనికి ప్రత్యక్షమైనప్పుడు, ఆయన దేవుడు అతని ప్రత్యక్షం అయినప్పుడు తను ఒక ప్లేస్లోకి వెళ్ళి 3 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఒక్కొక్కటి సరి చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక్కొక్కటి సరి చేసుకున్నాడు. సరి చేయబడిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మని పొంది అప్పుడు ఆయన సువార్తను ప్రకటించడానికి బయలుదేరాడు ఆయన. హల్లెలూయా. ఆయన సరి చేసుకున్నప్పుడు దేవుడు ఆయనకి మరోసారి అతనికి ప్రత్యక్షం అయ్యాడు. హల్లెలూయా. స్టార్టింగ్ ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే దేవుడు ఆయన చేస్తున్న అరాచకాన్ని ఆపడానికి దేవుడు అతని ప్రత్యక్షమయ్యాడు. చేస్తున్న ఆ అరాచకాన్ని బట్టి దేవుడు అతను ప్రత్యక్షమయ్యి అతను ఉన్న ఆ గుర్రముల మీదకి వెళ్ళి కిందికి అతను
పడివేసేసాడు. కానీ అక్కడ నుంచి దేవుడు అతనికి సువార్త ప్రకటించమని చెప్పలా. దాని తర్వాత ఆయనకి హననీయని పంపించేసేసి తన కన్నులు తెరవబడిన తర్వాత తను సరి చేసుకుంటానికి 3 సంవత్సరాలు అతనికి పట్టిందండి. హల్లెలూయా. 3 సంవత్సరాలు పట్టిన తర్వాత అప్పుడు దేవుడు తనలో ఉన్న దాని అన్నిటినీ సరి చేసుకున్న తర్వాత అప్పుడు దేవుడు మరోసారి అతనికి ప్రత్యక్షమయ్యి ఇప్పుడు వెళ్ళు నువ్వు సువార్తను ప్రకటించడానికని బయలుపరిచాడు. హల్లెలూయా. అందుకని మనము కూడా ఎప్పుడైతే మనం సరి చేయబడతామో అప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడండి. ఎప్పుడైతే మనము సరి చేయబడతామో అప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు మనకు ఆశీర్వాదాన్ని కలుగ చేస్తాడు. హల్లెలూయా. మొదటి విషయం ఏమన్నాడు ఆయన? మార్చుకోవాలంటే మారు మనసు పొందాలి. రెండో విషయం ఏంటంటే నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినప్పుడు అది వాటిని నేర్చుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేర్పిస్తాడు ఆయన. ఎవరు నేర్పిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడండి. స్టూడెంట్లకి టీచరు నేర్పించకపోతే వాళ్ళు నేర్చుకోకపోతే నేర్పించిన టీచరు నేర్పిస్తూ ఉన్నప్పుడు స్టూడెంటు నేర్చుకోకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ ఎగ్జామ్స్లలో వాళ్ళు పాస్ అవుతారా? గమనించండి, వాళ్ళు పాస్ అవుతారా? అలాగనే మనకు కూడా ఒక ఎగ్జామ్ అనేది ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మనము ఏం చేసేవారిగా ఉండాలి? నేర్చుకునేవారిగా ఉండాలి. హల్లెలూయా. నేర్చుకోవాలి. మూడో విషయం ఏంటంటే ఓర్చుకోవాలి. హల్లెలూయా. ఏం చేసేవారిగా ఉండాలి? ఓర్చుకునేవారిగా ఉండాలి. ఈ 3 విషయాలను గురించి 3 వాక్యాలను మీ మధ్యలోకి తీసుకొచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏ విషయాలను బయలుపరుస్తాడో ఆ విషయాలను గురించి మనము బలపరచడానికి మనము ప్రయత్నం చేద్దాము. హల్లెలూయా. ఏ విషయాలు? 3 విషయాలు. ఇప్పుడు ఫస్ట్ మాట ఏంటి? మార్చుకోవాలి. రెండోది నేర్చుకోవాలి. మూడవది ఓర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం మొదటిది ఏంటంటే మనం ఏం చేయాలి? మార్చుకోవడం. స్టార్టింగ్ మనము మార్చుకోవడం. ఎలా మార్చుకోవాలి? ఏం మార్చుకోవాలి? రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనము చదివితే అపోస్తుడైన పౌలు గారు ఆ సంఘానికి ఆయన బోధిస్తున్న ప్రాముఖ్యమైన విషయం చదవండి. 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కాబట్టి చూడండి, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమనై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యములను బట్టి మిమ్ములను బతుమాలు కొనుచున్నాను. చూడండి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును చూడండి సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. ఇక గమనించండి, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 విషయాలు చెప్పాడండి. ఇక్కడ కూడా 3 విషయాలు చెప్పాడండి. ఏమని చెప్తున్నాడు ఆయన మొదటి విషయం ఏమంటాడు? దేవుని చిత్తమేదో మీరు వాటిని పరీక్షించాలి. దేవుని చిత్తమును మీరు తెలుసుకోవాలి. దేవుని చిత్తమును మీరు తెలుసుకోకపోతే మనకు మార్గం కనబడదండి. మనకు మార్గం కనబడదండి. మనం అనేకమైన విధాలుగా కూడా మనము బాధపడుతూ ఉంటాము. ఎందుకంటే దేవుని చిత్తం ఒకటే ఉంటే, మన ఆలోచన ఒకటే ఉంటే అక్కడ ఒకటిగా కలవదండి. శరీరమేమో లోకాశల కోసం పరిగెత్తుతూ ఉంటుంది, ఆత్మయేమో దేవుని కోసమో ప్రయత్నం చేస్తూ ఉంటుందండి. అందుకనే ఆత్మను బట్టి మనము నడుచుకోవటానికి బైబుల్ మొత్తాన్ని వివరిస్తే మీరు శరీరానుసారంగా మీరు నడిపింపబడండి అని ఎక్కడ కూడా రాయబడలేదండి. ఆయన చెప్పేది ఏంటంటే మీరు ఆత్మానుసారంగా మీరు నడిపింపబడండి అంటాడు. ఎందుకని? ఆ ఆత్మ దేవునిదై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఎవరిదై ఉంది? ఆత్మ దేవునిదే ఉన్నది కనుక, ఆత్మ దేవునిదే ఉంది కనుక దేవుని వైపు మీరు మార్చబడాలని చెబుతున్నాడే కానీ శరీర సంబంధంగా మీరు ఉండాలని ఎక్కడ చెప్పలేదు. ఎందుకని? శరీరము మట్టిలో నుండి తీయబడినది. హల్లెలూయా. శరీరము మట్టిలో నుండి తీయబడిన శరీరము కాబట్టి ఆత్మ మట్టిలోకి కలవడానికి రైట్స్ లేదండి. ఆత్మ మట్టిలో కలవడానికి లేదు కనుక శరీరమే ఆత్మలోకి కలవాలి. హల్లెలూయా. శరీరమే ఆత్మలోకి కలవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే మీరు మీ మనస్సును మార్చుకోండి. హల్లెలూయా. అంటే దేవుని చిత్తము మీ పక్షంగా వేరే ఒకటి ఉంది. హల్లెలూయా. వేరే ఒక ఆలోచన ఉంది. ఏమని ఉంది దేవుని ఆలోచన? దేవుడు నీకు ఆయన రాజ్యానికి వారసులు చేయాలని ఆయన ఉద్దేశము. ఆయన నిన్ను విశ్రాంతి కలగ చేయాలని ఆయన చిత్తం అండి. దేవుడు ఏం చేయాలని? నీకు ఏం కలుగ చేయాలని? ఆయన విశ్రాంతి కలుగ చేయాలని దేవుడు. కానీ మనం ఏం చేస్తాం? విశ్రాంతి పొందుతామా? రాత్రి పండుకున్నప్పుడైనా సరే కలలో అయినా కానీ ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ సంపాదించాలి, కలలో కూడా అనుకుంటారండి. హల్లెలూయా. ఇంకా చెప్పరా? అక్కడక్కడ చెప్తారు, నేను రాత్రి కలలు కన్నానండి, ఎంత డబ్బు వచ్చిందో మన దగ్గర. హల్లెలూయా. కలలో కూడా అదే పాట వారిది, సమాజంలో కాదు, కళలో కూడా అదే పాట వారికి. ఎక్కడండి విశ్రాంతి? విశ్రాంతి ఉందా? విశ్రాంతి లేకుండా రాత్రి పగలును ఆలోచిస్తూనే ఉంటారు, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. అదంతా కూడా లోక మర్యాదలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మీరు లోక మర్యాదను అనుసరించకూడవద్దు. లోకం దేనికి మర్యాద ఇస్తుందండి? ఎవరికి మర్యాద ఇస్తుంది లోకము? డబ్బునడికే మర్యాద ఇచ్చేదండి. మంచి వ్యక్తి ఉన్నా, విశ్వాసం కలిగి ఉన్నా ఆ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వారికి విలువ ఇవ్వరు. నీతి కలిగిన వ్యక్తికి విలువ ఇవ్వరు. బైబిల్లోనే ఉన్నారు ఇద్దరు మహానుభావులు. బైబిల్లోనే ఉన్నాడు. ఒక ధనవంతుడు వచ్చి ఏమంటాడు? నా దగ్గర ఉన్న సమస్తమును నేను నీకు అర్పించానయ్యా, ఇదిగో ఈ సుంకరి వల్లే నేను లేను అంటాడు. హల్లెలూయా. చూశారని? ఆయన పేదవాడు కావచ్చు కానీ ఆయన గొప్ప ధనవంతుడు. ఆయన హల్లెలూయా. ఆయన పేదవాడే కావచ్చు, ఒక గొప్ప ధనవంతుడు. ఆయన ఎవరిని సంపాదించుకున్నాడు? ఆయన క్రీస్తును సంపాదించుకున్నాడు. ఆయన క్రీస్తుని సంపాదించుకొని ఆయన విశ్రాంతి పొందుతూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా, విశ్రాంతి పొందుతున్నాడు ఆయన. కానీ ఈ ధనవంతుడికి నిద్ర పట్టట్లా.
రాత్రి నిద్ర పట్టదు, పగలు నిద్ర పడదు. ఎవరు దోచుకెళ్తారో, ఎవరు తీసుకెళ్తారో. ఏ సెక్యూరిటీ గార్డ్ని నమ్మకమైన వారు ఉన్నారు, ఏ పోలీసులు నమ్మకమైన వాళ్ళు ఉన్నారు. ఆయనకి అదే చింత. ఆ చింత 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 ఆయనకి చివరికి నరకానికి దారి తీస్తుందండి. హల్లెలూయా. అందుకనే మనుషులంతా కూడా వాటి మీద బేస్ అవుతున్నారండి. వాటి మీద బేస్ అవుతున్నారు. వాటి మీద బేస్ అయ్యే దేవుని ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటూ ఉన్నారు. అందుకనే ఇదిగో మీరు ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు. ఉత్తమమును మీకు అనుకూలమైనది, మీకు అనుకూలమైన ఏది ఉంది? మనకు అనుకూలమైనది దేవుని సన్నిధి, ప్రార్థన, విశ్వాసము. మనకు అనుకూలమైన దేవుడు ఇచ్చాడు. అనుకూలమైన దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటిని మనం ఏం చేస్తున్నాము? పక్కన పెట్టేస్తున్నాం. వాటిని పక్కన పెట్టేసేస్తున్నాం. దేన్ని అనుసరిస్తున్నాం మనము? ఈ లోక సంబంధమైనది. మనకు ఒక్కొక్కరు గౌరవియాలి, మనల్ని ఒక్కొక్కరు ఘనంగా ఎంచుకోవాలి, మనకు ఒక్కొక్కరు గొప్పవానిగా చెప్పుకోవాలి. అదే గొప్పవాళ్ళుగా చెప్పుకోవాలి. అది ఎవరికి ఉంటుందో తెలుసా అండి? అటు ఇటు కాని వారికి. ఎక్కువ ఆస్తిపరుడు చూడండి, డాలర్లు కోట్లు ఉన్న ఆస్తిపరుడు చూడండి, ఆయన వేసుకునే బట్టలు సింపుల్గా ఉంటాయి. సింపుల్గా బట్టలు ఉంటాయి. నగలు కూడా వాళ్ళు సింపుల్గా ధరించుకుంటారు. కానీ అటు ఇటు కానివాడు 5 ఉంగరాలకి 5 వేళ్ళకి 5 ఉంగరాలు పెడతాడు. 5 వేళ్ళకి 5 ఉంగరాలు పెడతాడు ఆయన. అటు ఇటు కాని వాళ్ళు తీరా ఏమి లేని వ్యక్తి చూడండి ఎంత దీన మనసు కలిగి ఉంటారు. దేవుని కోసమే పాకులాడుతూ ఉంటారండి. దేవుని కోసమే పాకులాడుతారు. అందుకని ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, మనము ఏం చేయాలంట? మనస్సు మార్చుకోవాలి. మనస్సు మార్చుకోండి. యేసు ప్రభువు మొట్టమొదటి స్వార్థ ప్రకటించినప్పుడు కూడా మారు మనస్సు పొందండి. హల్లెలూయా. మారు మనస్సు పొందండి. మీలో మార్పు తెచ్చుకోండి. మీలో మార్పు తెచ్చుకొని ఎప్పుడైతే మీరు నూతనముగా అయ్యి మీరు రూపాంతరము చెందాలంట. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెందాలి? మీరు రూపాంతరము చెందాలంట. ఏ రూపాంతరం చెందాలి? బైబిల్ చెబుతుంది మనకి. గొంగలు పురుగు ఎలా రూపాంతరం చెందుతుందండి? సీతాకోక చిలుకలాగా రూపాంతరము చెందుతుందండి. హల్లెలూయా. రూపాంతరము చెందుతుంది. అదే మారుమసడే. ఆ రూపాంతరం చెందడం అంటే ఇది ఈ గొంగలు పురుగు అంతకు ముందు దీనికి ఏమని ఉంది? ఎవరు చూసినా అసహించుకునేవాళ్ళు. ఎవరు చూసినా అసహించుకునేవాళ్ళు. అటువంటి ఈ గొంగలు పురుగు ఎలా మార్చబడింది? సీతాకోక చిలుకగా మార్చబడింది. అంటే నీలో ఆ మార్పు రావాలి. హల్లెలూయా. నీలో ఆ మార్పు రావాలి. అనేకులు కూడా ఆ సీతాకోక చిలుక ఎంత చక్కగా ప్రేమిస్తారు. అందరూ ఎవరు కూడా విడిచిపెడతారు, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అందరూ కూడా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగనే మనకు అనేకులు కూడా వెంబడించే వారిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉండాలి? మనము అనేకులు కూడా మనలను వెంబడించే వారిగా ఉండాలి. ఆ సీతాకోక చిలుక ఎలాగైతే వెంబడిస్తూ ఉంటారో అలాగున కూడా మనలను వెంబడించే వారిగా ఉండాలి. హల్లెలూయా. అదే రూపాంతరం అనేది. ఆ రూపాంతరము మనము చెందగలిగితే ఎమ్మటే ప్రభువు మనకేం చేస్తాడు? ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే నువ్వు మారు మనసుకు తగిన ఫలము పొందండి అన్నాడు. హల్లెలూయా. దేనికి తగిన ఫలము? మారు మనస్సుకు తగిన ఫలము మీరు పొందాలి. ఏ తగిన ఫలము? యేసు ప్రభువును తండ్రి మన యొద్దను పంపించేలాగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కుమారుని మన కోసము పంపించేవారిగా ఉండాలి.
పంపించేవారిగా ఉండాలి. అది మనము చెందవలసిన రూపాంతరము. హల్లెలూయా, హల్లెలూయా. అదండి మనము నేర్చుకోవాల్సినది, మనం మార్చుకోవాల్సినది. మారు మనసుకు తగిన ఫలము పొందాలి. తగిన ఫలం పొందించాలి. అప్పుడు మనలను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఏ దుష్టుడు కూడా మనలను ఆవరించలేరు. హల్లెలూయా. ఏ దుష్టుడు కూడా మనలను ఆవరించలేరు. ఆయన శక్తిని మనకు అనుగ్రహించేసే కుమారుడే మనలోకి వచ్చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక ఉదాహరణ చెప్పనా? ఇప్పుడు బిందెలో నీళ్లు నిండా ఉంటుంది. నీళ్లు నిండా ఉన్నప్పుడు ఆ నీళ్లు లోపల ఉన్నప్పుడు పైనుంచి ఇంకా వేరే నీళ్లు పోసామనుకోండి, ఆ నీళ్ళు లోపలికి వెళ్ళదా? వెళ్ళదు. ఎందుకని వెళ్ళదు? అది లోపల ఆల్రెడీ నీళ్లు ఉంది కాబట్టి, అందులో నీళ్లు ఉంది కాబట్టి మళ్ళీ మనము పోయడానికి నీళ్ళు అందులో రాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు ఇంకా దుష్టుడు ఏ మాత్రమును కూడా ఆయన ప్రవేశించడానికి రైట్స్ లేదు. హల్లెలూయా. మాత్రము ఆ దుష్టుడికి రైట్స్ లేదండి. అందుకనే మనం ఎటువంటి వారమై ఉండాలి? మారు మనస్సుకు తగిన ఫలము మనలో రావాలి. హల్లెలూయా. మారు మనసు తగిన ఫలము మనలోకి రావాలి. అప్పుడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. ఆత్మ అవసరమా, యేసు ప్రభు అవసరమా? రెండు ఉదాహరణలు ఉన్నాయి. చెప్పండి మీకు. ఇప్పుడు ఎవరు కావాలా? ఆత్మ అవసరమా, యేసు ప్రభు అవసరమా? అమ్మా చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు అవసరమా, ఆత్మ అవసరమా? అమ్మా యేసు ప్రభు అవసరమా, ఆత్మ అవసరమా? ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? యేసు ప్రభు కావాలా? యేసు ప్రభు కావాలంటే ఖచ్చితంగా రాకడ వచ్చేది. హల్లెలూయా. రాకడే వచ్చేది. ఆయన వస్తే ఎక్కడికి తీసుకెళ్తాడు? రాకడలోకి తీసుకెళ్తాడు. పరిశుద్ధాత్మ కావాలని కోరుకోవాలి. పరిశుద్ధాత్మని కోరుకోవాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఆదరణకర్త అనే ఆత్మను మీ యొద్దకి పంపిస్తాడు. ఇప్పుడు శరీరానుసారంగా యేసు ప్రభువు లేడు, ఆత్మానుసారంగా ఉన్నాడు. ఆత్మానుసారంగా ఉన్నాడు కనుక ఆత్మ అవసరం. ఇప్పుడు మనకి ఆత్మ అవసరము. ఈ ఆత్మ అవసరం కాబట్టి ఆత్మ మనకైనా బయట కనబడిద్దా? కనబడదు. మనలో ఉంటాడు ఆయన. హల్లెలూయా. మనలో ఉంటాడు కనుక ఆ ఆత్మను మనము కోరుకోవాలి. అందుకనే పరిశుద్ధాత్మనే ఆదరణకర్తను నేను పంపిస్తాను అని ఆయన చెప్పినట్లుగా ఆ ఆత్మను ఆయన మన యొద్దకి పంపించాలి. హల్లెలూయా. ఆయన పంపిస్తే ఆత్మని పంపిస్తాడు. శరీరానుసారంగా పంపించాడు అనుకో, ఆయన భయంకరంగా వస్తాడు. ఆయన రెండో రాకడకు సిద్ధము కలిగి వస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఎటువంటి వారమే ఉండాలి? ఇప్పుడు రూపాంతరము చెందిన వారమై ఉండాలి. నూతనముగా తీర్చబడి నూతనమైన ప్రారంభవ జీవితం మనలోకి రావాలి. నూతనమైన ప్రారంభవ జీవితం రావాలి. ఈ మాటకి మరొక మాట ఆదిగా మనకి ఆ కొత్త నిబంధనలో కనబడిద్దండి. ఎప్పుడంటే ఒక వ్యక్తికి కుష్ఠరోగం వచ్చింది. ఒక వ్యక్తికి కుష్ఠరోగం ఉంది. ఆ వ్యక్తికి ఇంచుమించు ఆయన వయస్సు రాయబడలేదు, కానీ 60, 70, 80 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి కావచ్చు, ఆ వయసు ఉన్న వ్యక్తి. అయితే ఆయనను దేవుని సన్నిధికి ఒక చిన్న పాప నడిపిస్తే ఆయన రూపాంతరము చెందడానికండి, ఆయనలో ఆ రూపాంతరము కనబడడానికి ఒకే ఒక ఆదర్శన. అక్కడ ఒకే ఆదర్శన ఏంటో తెలుసా?
ఆయన వయసు 60-70 సంవత్సరాల వయసున ఈ చర్మము చిన్నపిల్ల దేహము వలె చిన్నపిల్లల దేహము వలె మార్చబడిందంటే అప్పటికి ఆయన పాత ఆ శరీరము క్రియలన్నీ అయిపోయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాతయన్నీ కూడా ఆయనలో అప్పుడు దాకా ఆయన శరీరం అంతా కూడా కుసించిపోయింది. అక్కడ నుండి ఆయన చిన్నపిల్ల దేహములు అంటే చిన్నపిల్లల పోలికలో, చిన్నపిల్లల ఆలోచనలో ఆయన రూపాంతరము చెందాడు. హల్లెలూయా. అక్కడి నుంచి ఆయన జీవితము ప్రారంభమైంది. అక్కడి నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చిన్నపిల్లల దేహము వలె అని మార్చబడింది. హల్లెలూయా. అందుకనే ప్రభు అక్కడక్కడ కూడా ఆయన చెబుతూ ఉన్న మాట ఏంటంటే అయ్యా, మేము నిత్య జీవ రాజ్యానికి మేము చేరాలంటే మేము ఎటువంటి వారై ఉండాలంటే చిన్న పిల్లలను ఎత్తుకొని ఇదిగో ఇటువంటి వారి మనస్సు కలిగి మీరు ఉన్నవారైతేనే పరలోక రాజ్యానికి చేర్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి వారంట? చిన్న పిల్లల దేహము వలె, చిన్న పిల్లల మనస్సు వలె, చిన్న పిల్లల వలె మీరు ఉండగలిగితే మీరే పరలోక రాజ్యానికి చేర్చబడతారు అంటాడు ఆయన. హల్లెలూయా. అందుకనే మనము అటువంటి స్థితిలోకి వెళ్ళాలి. అటువంటి స్థితిలో లేకపోతే ప్రభువు మనకు ప్రత్యక్షము కాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం ధ్యానించుకుందాం. రెండో విషయం ఏంటి? నేర్చుకోవాలి. అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 14వ వచనం కానించి మనం చదువుకుందాం. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి, దేవుడు ఎవరిని ఎలా నియమించాడంట? ఎందుకు నియమించాడు? ఆయన నోటి మాటలను వినుటకు మాత్రమే ఆయన నిన్ను నియమించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మాట వినటానికి? ఆయన మాట. ఎవరైనా? దేవుని మాట వినటానికి. ఈరోజు ఎంతోమంది దేవుని మాట వింటున్నామండి? దేవుడు మనకి నిర్ణయించాడండి. మనకు పరిస్థితులు నియమించలా, స్థితిగతులు మనకు నియమించలా. దేవుడు మనకి నియమించాడు. ఎందుకు నియమించాడు? ఆయన మాటను వినటానికి. ఆయన మాట వినటానికి మనకు దేవుడు నియమించాడు. ఆయన మాట వింటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. ఏమొస్తుంది? విశ్వాసం. ఆయన మాట వినకపోతే విశ్వాసం రాదండి. ఆయన మాట వినకపోతే ఏమాత్రం విశ్వాసం రాదండి. ఇప్పుడు బైబిల్ని మనం పక్కన పెట్టేసి అపవాది మాటలు వింటూ ఉన్నాం అనుకో, దేవునిలో విశ్వాసం పెరుగుద్దా? విశ్వాసము పెరగదు. ఎవరి మీద విశ్వాసం పెరుగుద్ది? ఒకప్పుడు కూడా మనం అక్కడి నుంచో వచ్చాం. ఒకప్పుడు అందులో నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం? అపవాది మాటలకు మనం విని లేనిపోయి అనేకమైన విగ్రహాలు చేసి వారి మాటలను విని వారి ప్రకారంగా నడుచుకొని వచ్చిన మనం. హల్లెలూయా. ఎవరి మాట విన్నవాళ్ళు? అపవాది మాటలు వినిన వారు. పావుల్లో చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. దోషాలు వస్తాయంట. ఈ ఆట పోయకపోతే ఈ సంవత్సరం ఆట పోయకపోతే వెళ్ళిపోయాడు అంటారు. ఈ సంవత్సరం కానీ నాకు
బెల్లతో చేసేది నాకు తిరగదమ్మా. హల్లెలూయా. పొంగలు, అది ఒకటే పొంగల్ పడితే కాదు, దాంతో పాటు తోడు నెయ్యి కావాలి, నెయ్యితో పాటు ఇంకొక నెయ్యి కావాలి. ఏ నెయ్యి కదా డ్రింక్. హల్లెలూయా. ఆ నెయ్యి కూడా కావాలి. పరిశుద్ధమని అవైతే దాని వెంట ఇది కూడా తోడు కావాలి. అట్లా భయంకరమైన ఆ మాటలు విని వాటిలోనే బలపరచబడ్డాం. ఈరోజు ఎవరి మాట వింటున్నామో? దేవుని మాటలు వింటూ ఉన్నాము. హల్లెలూయా. ఆయన మాటలు మనము వింటూ ఉన్నాం కనుక ఆ మాటల ద్వారాగా మనము ఆశీర్వదింపబడుతున్నాము. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు, నా మాటలు మీలో నిలిచి ఉన్నప్పుడు అంటాడు. హల్లెలూయా. మాటలు, దేవుని మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడంట, అప్పుడు మీకు ఏది ఇష్టం, మీకు ఏది ఇష్టమో అడగండి అంటాడు ఆయన. ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. అక్కడే కొన్ని సందర్భాలలో మర్చిపోతూ ఉంటాం. ఆయన మాటలు మనము మర్చిపోకూడదు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా శక్తివంతమైన మాటలు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన శక్తి కలిగిన మాటలను రెండోది ఏంటంటే దేవుడు ఆయన పని చేయడానికి ఆయన మనలను నియమించాడు. హల్లెలూయా. ఆయన పని చేయడానికి నియమించాడు. స్టార్టింగ్ ఆది కాండంలో మనం వెళ్ళినప్పుడు ఆదాముని దేవుడు నిర్ణయించి అతనును ఒక మనిషిగా చేసి ఏమప్పచెప్పాడు? ఆయనకి ఏమప్పచెప్పాడు? ఆయన పని ఆయనకు అప్పచెప్పాడు. అప్పచెప్పాడా లేదా? హల్లెలూయా. హల్లెలూయా. పని అప్పచెప్పాడు? దేవుని పని. దేవుడు ఒక ఐటమ్స్ను తయారు చేసి ఆ దానికి కూడా పేరు కూడా ఆయన పెట్టవచ్చు. కానీ అలా చేయకుండా ఆయన ఒక ఐటమును చేస్తూ ఉన్నాడు. వాటికి పేరు నువ్వు పెట్టమన్నాడు ఆయన. హల్లెలూయా. వాటికి పేరు నువ్వు పెట్టమన్నాడు. ఆయన పని చేయడానికి, ఆయన మాట విని ఆయన పని చేయటానికి దేవుడు మనలను నిర్ణయించాడు. హల్లెలూయా. అందుకని అక్కడ అంత చక్కగా చెప్తున్నాను, ఆయన మాటను వినుటకు మనలను ఏం చేశాడు? కలుగ చేశాడు, ఆయన నియమించాడు ఆయన. హల్లెలూయా. అందుకనే దేవుని మాటలు వినకుండా కొంత ప్రజలండి, కొంతమంది దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు వాళ్ళు విస్తరింపబడి దేవుని మాట వారిలో ఉండకుండా వారిలో ఉన్న ఒక ఆలోచనలను వాళ్ళు ప్రయోజకరం చేస్తారు. మనం అందరమును వెళ్ళి ఈ మైదానములో ఒక పెద్ద గోపురము కడదామంటారు. పెద్ద గోపురం కడదామంటారు. కట్టి ఏం చేయాలంటారు వాళ్ళు? ఆ గోపురము వలన మనకు మంచి నేము తెచ్చుకుందామని. హల్లెలూయా. మంచి పేరు తెచ్చుకుందామని. దేవుని కోసం పని చేయండి రా నాయన అంటే ఎవరి కోసం చేస్తున్న పని? వారి కోసం పని చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? తారుమారు చేసేసాడు. హల్లెలూయా. తారుమారు చేసేసాడు. అందుకనే దేవుని మాటలు మనం వినకపోతే మనకు వచ్చే ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అలాగునా బ్రేక్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. బ్రేక్ చేసేస్తాడు. అందుకనే ఆయన మాటను మనము వినేవారిగా ఉండాలి. మూడో విషయం ఏమని ఉంది అక్కడ? ఓర్చుకోవాలి. హల్లెలూయా. ఓర్చుకోవాలి. ఏం ఓర్చుకోవాలని? ఓర్చుకోవడం వలన వచ్చే ప్రయోజనాలు. ఓర్చుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు చూడండి. అక్కడ హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము
10వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నాయో, ఎవని వలన సమస్తము కలుగుచున్నాయో ఆయన అనేకులైన కుమారులకును మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణను కర్తను శ్రమల ద్వారాగా సంపూర్ణులుగా చేయుట ఆయనకు తగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి తగును? ఆయనకు తగునంట. ఏమి తగ్గుతుందంట? వారి కోసం ఏం చేశాడంట దేవుడు? సంపూర్ణత. చూశారని మన కోసం ఏం కలుగజేశాడు? సంపూర్ణత కలగచేయడానికంట. ఏంటి దానికి ముందంటాడు ఆయన శ్రమల ద్వారాగా. హల్లెలూయా. దేని ద్వారాగా? శ్రమల ద్వారాగా. శ్రమలు వస్తే ఇంకొక విషయం గమనించండి. బంగారమును కాలుస్తే ఏంటి అది బూడిదైద్దా తేజస్సు వచ్చుదా? దానికి తేజస్సు వచ్చింది కానీ బూడిది అవ్వదు. హల్లెలూయా. బంగారము బూడిది కాదండి. దాని మీద ఉన్న ఏంటి అనేకమైన తుప్పు రాలిపోవడానికి అంటది. హల్లెలూయా. రాలిపోవడానికి, తుప్పు రాలిపోవడానికి. ఏంటి వెండిని చూశారు మీరు? అప్పుడు మీ పట్టీలు ఉంటాయి కదా, కొద్ది కడిగించుకొద్దాంలే అని వెళ్తారు కదా. అప్పుడు కౌన్సిలర్ ఏం చేస్తారు? ముందు ఏంది అగ్నిలో వేసి దానికి బాగా కాల్చి బయట తీసి దాని తర్వాత శుభ్రం చేస్తాడు. కరిగిపోద్ది, బూడిదైద్ది. అది బూడిది కాదు. శ్రమ అనేది మనకు తేజస్సు కలగ చేయడానికంట. హల్లెలూయా. మనకు రూపాంతరములోకి తీసుకువెళ్ళటానికే శ్రమ మనకి అవసరం అంటది. హల్లెలూయా. శ్రమ మనకు అవసరం అంట. అందుకనే శ్రమ వచ్చినప్పుడు మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, అయ్యా ఈ శ్రమ మా నుండి తొలగించమని ప్రార్థన చేయకూడదు. హల్లెలూయా. శ్రమలో ఏం చేయాలి? విజయాన్ని చూడాలి. ఎలా చూడాలి? నిలిచి ఉండి చూడాలి. హల్లెలూయా. నిలిచి ఉండి ఆ శ్రమలలో నుండి నీలో ఒక తేజస్సు కనబడుతూ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము ఏం చేయాలి? ఆ శ్రమ వచ్చినప్పుడు మనం ఓర్చుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఓర్చుకోకపోతే ఏంటి మనము తేజస్సుగా మనము మార్చబడలేమో. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలను మనము ధ్యానం చేసాం. ఇంకా వాటి వివరణ కోసం వెళ్తే వారికి తగిన వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్క వాటికి. కానీ మనకు సమయం లేదు కాబట్టి యుక్తముగా మాటలు మనము నేర్చుకున్నాం. మొదటిగా ఏం నేర్చుకున్నాం? మనము మార్చుకోవాలి, సరి చేసుకోవాలి. ఏమేమి చేయాల్సినవి ఉన్నాయో వాటిని మనము సరి చేసుకోవాలి, మార్చుకోవాలి. మారు మనసుకు తగిన ఫలము పొందాలి. రెండోది నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? దేవుని వాక్యములను మనము నేర్చుకోవాలి. ఆయన మాట్లాడేటప్పుడు ప్రతి మాటను కూడా మనము నేర్చుకుంటూ ఉండాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, రేపేం మాట్లాడుతూ ఉంటాడు, ఎల్లుండి ఏం మాట్లాడతాడు, అవతలెల్లుండి ఏం మాట్లాడుతూ ఉంటాడని ప్రతిరోజు రోజు 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 దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకునే వారిగా ఉండాలి. విషయము ఓర్చుకోవాలి. హల్లెలూయా. అన్ని విషయాలలో మనము ఓర్చుకునే వారిగా ఉంటే దేవుని కుమారుణ్ణి ఆయన మన యొద్ద పంపించి మనకేం కలుగజేస్తాడు? విశ్రాంతిని కలుగచేస్తాడు. హల్లెలూయా. అందుకనే ఈ మాటను
పేతురు గారు ఆ సంఘములోకి వెళ్ళి, ఆ మందిరంలోకి వెళ్ళి, అక్కడ వెళ్ళి ఈ మాటలు వారికి బోధించారు. ఇదిగో, మీరు మీ మనస్సు మార్చుకొని మీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టండి, దేవుడు మీకు విశ్రాంతిని కలుగ చేస్తాడు. హల్లెలూయా. విశ్రాంతి దేవుడు కలుగ చేస్తాడు. కనుక మనం అటువంటి ఆ అనుభవంలోకి వెళ్ళి ఆయన ఆశీర్వాదాలు పొంది మనము విశ్రాంతిని మనము తీసుకుందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.